హలో ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా నేను భగవద్గీతను చదవడం స్టార్ట్ చేసి 1-2 శ్లోకాలని యూట్యూబ్లో చూసి పాడి అప్లోడ్ కూడా చేశాను 2-3 వీడియోస్. కానీ నాకేమనిపించిందంటే యూట్యూబ్లో చూసి పాడడం వల్ల ప్రాపర్గా రావట్లేదు. చేసేది కరెక్ట్గా చేయాలి. సో దగ్గరలో ఏమైనా క్లాసెస్ ఉంటే క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుందాం అనుకున్నాను శ్లోకాలు. కానీ నా దగ్గరలో క్లాసెస్ అయితే నాకేం కనిపించలేదు, తెలియలేదు. అండ్ నాకు ఇంట్లో ఉండే పనుల వల్ల నాకు వెళ్ళే టైం కూడా కుదరట్లేదు, దూరం. సో నేనేమనుకున్నానంటే చదువుదాము అని, మనకి పాడడం రావట్లేదు అని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇంక నుంచి శ్లోకాలు పాడకుండా అట్లీస్ట్ చదువుదామని అయితే అనుకున్నాను. ఇదిగోండి, ఇదే మనం 2వ శ్లోకం అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది 3వ శ్లోకం, భగవద్గీత ఫస్ట్ చాప్టర్, అంటే 1వ అధ్యాయం 3వ శ్లోకం. పశ్యతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీంచము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. మొదటి అధ్యాయం 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. మొదటి అధ్యాయం 5వ శ్లోకం. దృష్టకేతిశ్చేకితానః కాశీ రాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిబోధశ్చ శైభ్యస్య నరపుంగవః. ఇలానే రోజుకి 2-3 శ్లోకాలు నేను నేర్చుకుని చదివి మీకు వినిపిస్తాను. శ్లోకాలతో పాటు శ్లోకం యొక్క భావాలు కూడా మీరు నన్ను చదవమనాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.